RTI Live News. Ask for right. Namaste, welcome to RTI Live News. ములకలపల్లి పోచంపల్లి గ్రామాలలో కొలువుదీరిన లంబోదరుడిని దర్శించుకుని శ్రీ గణపతి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని గురంపోడు మండలం పిట్టలగూడెం ములకలపల్లి పోచంపల్లి గ్రామాల్లో ప్రతిష్టాపన చేసిన గణపతి విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు వినాయక మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ప్రారంభించారు. బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి మాట్లాడుతూ 9 రోజులు భక్తి శ్రద్ధలతో దేశంలోనే అతిపెద్ద పండుగ అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ యొక్క గణపతి దైవ పూజ కార్యక్రమంలో పాల్గొని నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పశు సంపదలతో కుటుంబాలు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని గణనాథుని వేడుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఏడవల్లి దిలీప్ రెడ్డి, పృథ్వీరాజ్, సత్యనారాయణ, సైదులు, పాపిరెడ్డి, రామరెడ్డి, రాములు, మల్లయ్య, లింగయ్య, లింగస్వామి, నాయకులు, గ్రామ నాయకులు, అభిమానులు, ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ములకలపల్లి పాతవూరు వినాయక చవితికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి సార్కి మన కమిటీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన గతంలో కూడా బుసిరెడ్డి సార్ మన విలేజ్ లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముందు కూడా సార్ మనకు అనేక సేవలు చేస్తారు. మనకి ఎవరైనా అన్నదాన విషయంలో కానీ ఎవరైనా ఆపద విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కూడా అనేక రకాలుగా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ బుసిరెడ్డి సార్కి మనం ఎల్లవెల్ల అందుబాటులో ఉండి వారి నుంచి మనం కూడా లబ్ధి పొందాలి. మన ఎల్లవేళ మన సహాయ సహకారాలు ఎల్లవేళ మన సహకారం లింగాన్ని సైడ్ క్రమంగా కనపడుతుంది. సరే సార్కి మన పూజా కార్యక్రమంలో పాల్గొంటాడు. కొబ్బరికాయతో పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అలాగే మనకి సారు చాలా విధాలుగా ఈ అన్నదాలకి పాత దగ్గర